రంజాన్ స్పెషల్ దివ్య ఖురాన్. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఖురాన్ మహోన్నతమైంది, సురక్షితమైన పలకంలో ఉంది. అల్ బురూజ్ 22వ ఆయత్. మీనింగ్ ఆఫ్ ద హోలీ ఖురాన్. తెలుగు దివ్య ఖురాన్. అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం. మూలానువాదం మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూదీ రహ్మతుల్లా అలై. అనువాదం షేక్ హమీదుల్లా షరీఫ్. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరు. ధరణిపై సంచరించే ఏ ప్రాణి ఉపాధి అయినా అల్లాహ్ బాధ్యతలో లేకుండా లేదు. ఆ ప్రాణి ఎక్కడ నివసిస్తుందో, అది ఎక్కడకు చేర్చబడనున్నదో ఆయనకు తెలియకుండా లేవు. సమస్తము ఒక స్పష్టమైన గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఆయత్ నంబర్ 7 నుంచి 8. ఆకాశాలను భూమిని 6 దినాలలో సృష్టించినవాడు ఆయనే. దానికి పూర్వం ఆయన సింహాసనం నీళ్లపై ఉండేది. మీలో ఎవడు మంచి పనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని. ప్రవక్త, ఇప్పుడు నీవు గనక వారితో ప్రజలారా, మరణించిన తరువాత మీరు మళ్ళీ లేపబడతారు అని అంటే, అవిశ్వాసులు తక్షణం ఇలా అంటారు, ఇది స్పష్టమైన ఇంద్రజాలం. ఒకవేళ మేము వారి శిక్షను ఒక నిర్ణీత వ్యవధి వరకు వాయిదా వేస్తే, వారు అసలు దానిని ఏ వస్తువు పట్టి ఆపుతుంది అని అనడం ప్రారంభిస్తారు. వినండి, ఆ శిక్షా సమయం వచ్చే రోజున దానిని ఎవరూ మరలించలేరు. వారు ఎగతాళి చేస్తూ ఉన్నదే వారిని చుట్టుముట్టుతుంది. ఆయత్ నంబర్ 9 నుంచి 11. ఒకవేళ మేము ఎప్పుడైనా మానవునికి మా కారుణ్యాన్ని ప్రసాదించి తరువాత అది అతనికి లేకుండా చేస్తే అతడు నిరాశ చెందుతాడు, కృతజ్ఞత చూపుతాడు. అతనిపై పడిన ఆపద తొలగిన తరువాత ఒకవేళ మేము అతనికి అనుగ్రహాన్ని రుచి చూపిస్తే కష్టాలన్నీ తొలగిపోయాయి అని అంటాడు. అతడు తరువాత ఉబ్బి తబ్బిబ్బవుతాడు, విర్రవీగుతాడు. సహనశీలురు, సత్కార్యపరులు అయిన వారు మాత్రమే ఈ దోషానికి అతీతులు. వారికే మన్నింపు, పెద్ద బహుమానమును. 12 ఆయతు. ప్రవక్త, వహీ ద్వారా నీకు తెలపబడుతున్న విషయాలలో దేనినైనా ప్రకటించకుండా వదిలిపెట్టబోకుము సుమా. వారు ఈ వ్యక్తిపై ఏదైనా నిధి ఎందుకు దింపబడలేదు, లేదా ఇతనితో పాటు దైవదూత ఎవడైనా ఎందుకు రాలేదు అని అంటారని నీ మనస్సు బాధపడకూడదు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు. ఆపై అన్నింటికీ అల్లాహే బాధ్యుడు. ఆయత్ నంబర్ 13 నుంచి 14. ప్రవక్తయే స్వయంగా ఈ గ్రంథాన్ని కల్పించాడని వారు అంటున్నారా? ఇలా అను, సరే, విషయం కనుక ఇదే అయితే ఇటువంటి కల్పించబడిన 10 సూరాలను మీరు రచించి తీసుకురండి. అల్లాహను తప్ప మీ ఆరాధ్య దైవాలలో ఎవరినైనా సరే సహాయం కొరకు పిలువగలిగితే పిలుచుకోండి. మీరే గనక వారిని ఆరాధ్య దైవాలుగా భావించడంలో సత్యవంతులే అయితే, ఇప్పుడు ఒకవేళ వారు మీ ఆరాధ్య దైవాలు మీ సహాయం కొరకు రాలేకపోతే తెలుసుకోండి, ఈ గ్రంథం అల్లాహ్ ఎరుకతోనే అవతరించిందని. అల్లాహ్ తప్ప నిజమైన దేవుడు మరొకడు లేడని. ఇప్పుడైనా మీరు ఈ సత్య విషయాన్ని శిరసా వహిస్తారా? ఆయత్ నంబర్ 15, 16. కేవలం ఈ ప్రాపంచిక జీవితాన్ని, దాని ఆకర్షకాలను కోరుకునేవారు చేసిన పనుల పూర్తి ప్రతిఫలాన్ని మేము వారికి ఇక్కడనే ఇచ్చేస్తాం. ఇందులో వారికి తక్కువ చేయడం అంటూ జరగదు. అయితే పరలోకంలో అటువంటి వారికి అగ్ని తప్ప మరేమీ ఉండదు. అక్కడ తెలిసిపోతుంది వారు ప్రపంచంలో చేసినదంతా మట్టిలో కలిసిపోయింది అని. వారు చేసినదంతా కేవలం మిథ్య అని. 17వ ఆయతు. ఒక వ్యక్తి తన ప్రభువు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఆపై ప్రభువు తరపు నుంచి ఆ నిదర్శనాన్ని బలపరుస్తూ ఒక సాక్షి కూడా వచ్చింది. ఆ వ్యక్తికి పూర్వం మార్గదర్శకంగా, కారుణ్యంగా వచ్చిన మూసా అలైహిస్సలాం గ్రంథం కూడా ఉన్నది. అటువంటి వ్యక్తి కూడా ప్రపంచ పూజారుల మాదిరిగా ఈ సందేశాన్ని తిరస్కరించగలుగుతాడా? అటువంటి ప్రజలు దానిని తప్పకుండా విశ్వసిస్తారు. మానవ వర్గాలలో ఏ వర్గమైనా సరే దానిని తిరస్కరిస్తే దానికి వాగ్దానం చేయబడిన నివాస స్థానం నరకము. కనుక ప్రవక్త,
దాని విషయంలో నీవు ఏ సంశయానికి లోను కావద్దు. అది నీ ప్రభు తరపు నుండి వచ్చిన సత్యం. కానీ చాలామంది నమ్మరు. ఆయత నంబర్ 18 నుంచి 24. అల్లాకు అబద్ధం అంటగట్టే వాడికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు అల్లా సమక్షంలో హాజరవుతారు. తమ ప్రభువునకు అబద్ధాన్ని అంటగట్టిన వారు వారే అని అప్పుడు సాక్షులు సాక్ష్యం చెబుతారు. విను, దుర్మార్గుల మీద దేవుని శాపం పడుతుంది. దేవుని మార్గం నుండి ప్రజలను ఆపే దుర్మార్గుల మీద, ఆయన మార్గాన్ని వక్రీకరించగోరే దుర్మార్గుల మీద, పరలోకాన్ని తిరస్కరించే దుర్మార్గుల మీద, వారు భూమిపై అల్లాను నిస్సహాయునిగా చేయలేకపోయారు. అల్లాకు వ్యతిరేకంగా వారిని రక్షించేవాడు కూడా లేకుండా పోయాడు. వారికి ఇప్పుడు రెట్టింపు శిక్ష పడుతుంది. ఎందుకంటే వారు ఎవరి మాటను వినేవారు కాదు. స్వయంగా వారికి ఏ విషయమూ తట్టేది కాదు. తమను తాము స్వయంగా నష్టాన్ని గురి చేసుకున్న వారు, తాము కల్పించిన దానినంతా కోల్పోయిన వారు వారే. వారు పరలోకమున అందరికంటే అధికంగా నష్టపోవడం అనివార్యం. ఇక విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు, తమ ప్రభువుకే అంకితమైపోయిన వారు నిశ్చయముగా స్వర్గానికి పోతారు. స్వర్గంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. ఈ ఉభయ పక్షాల పోలిక ఇలా ఉంది. ఒకడు గుడ్డివాడు, చెవిటివాడు, రెండోవాడు చూడగలిగేవాడు, వినగలిగేవాడు. వారు ఉభయలో సమానులు అవుతారా? మీరు ఈ పోలిక ద్వారా గుణపాఠాన్ని గ్రహించరా? ఆయత నంబర్ 25 నుంచి 31. మేము నూహ్ అలైహిస్సలాం తన జాతి వైపునకు పంపాము. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయి. అతను ఇలా ప్రకటించాడు, నేను స్పష్టంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, అల్లాహను తప్ప మరెవరినీ ఆరాధించకండి. అలా చేస్తే మీపై ఒక రోజున బాధాకరమైన శిక్ష వచ్చి పడుతుందని నేను భయపడుతున్నాను. సమాధానంగా అతని మాటను తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు, మా దృష్టిలో నీవు కేవలం మా వంటి ఒక మానవుడు తప్ప మరేమీ కావు. అదీకాక మా జాతిలో అల్పులైన వారే ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా నిన్ను అనుసరించడాన్ని మేము చూస్తూనే ఉన్నాం. ఏ విషయంలో కూడా మీరు మాకంటే మెరుగుగా ఉన్నట్లు మాకు కనిపించదు. పైగా మేము నిన్ను అసత్యవాదిగా భావిస్తున్నాం. అతను ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, కొంచెం ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనంపై నిలబడి ఉంటే, తరువాత ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగ్యాన్ని కూడా కలుగజేస్తే, కానీ అది మీకు కనిపించకపోతే మీరు నమ్మటానికి సిద్ధంగా లేకపోయినా మేము దానిని మీ నెత్తిపై బలవంతంగా ఎలా రుద్దగలము? నా జాతి సోదరులారా, ఈ పనికి నేను మీ నుండి ధనమేమీ కోరడం లేదు. నాకు ప్రతిఫలం ఇవ్వడం అనేది అల్లాహ్ బాధ్యత. నా మాటను విశ్వసించిన వారిని నేను గెంటివేయలేను. స్వయంగా వారే తమ ప్రభు సన్నిధానానికి వెళ్ళనున్నారు. అయితే నేను చూస్తున్నాను, మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలారా, ఒకవేళ నేను వారిని తరిమివేస్తే అల్లాహ్ శిక్ష నుండి నన్ను రక్షించడానికి ఎవడు వస్తాడు? మీకు ఈ చిన్న విషయం కూడా అర్థం కాదా? నా వద్ద అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో చెప్పటం లేదే? నాకు అగోచర జ్ఞానం ఉందని కూడా చెప్పటం లేదే? నేను దైవదూతనని కూడా ప్రకటించలేదు కదా? మీ కళ్ళు అసహ్యతతో చూస్తున్న వారికి అల్లాహ్ ఏ శుభాన్ని ఇవ్వలేదని కూడా నేను అనలేదు. వారి మనసులలో ఏమి ఉన్నదో అల్లాహకే బాగా తెలుసు. ఒకవేళ అలా అంటే నేను దుర్మార్గుడనే. ఆయత నంబర్ 32 నుంచి 34. చివరకు వారు ఇలా అన్నారు, నూహ్ అలైహిస్సలాం, నీవు మాతో వాదించావు, ఎన్నోసార్లు వాదించావు. ఇక చాలు, నీవు గనక సత్యవంతుడివే అయితే ఆ శిక్షను తీసుకురా. దానిని గురించి నీవు మమ్మల్ని బెదిరిస్తున్నావు. నూహ్ అలైహిస్సలాం ఇలా జవాబు పలికాడు, దానిని అల్లాహే తీసుకువస్తాడు. ఆయన గనక కోరితే దాన్ని నిరోధించే సామర్థ్యం మీకు లేదు. అల్లాహ్ మిమ్మల్ని మార్గభ్రష్టులుగా చెయ్యాలని సంకల్పించుకున్నప్పుడు నేను ఇప్పుడు మీ శ్రేయస్సును ఎంతగా కోరినా నా శ్రేయోభిలాష మీకు ఏ లాభాన్ని చేకూర్చలేదు. ఆయనే మీ ప్రభు, ఆయన వైపునికే మీరు మరలవలసి ఉన్నది. ఆయత నంబర్ 35. ప్రవక్త, ఇదంతా స్వయంగా అతనే కల్పించాడని వారు అంటున్నారా? వారికి ఇలా చెప్పు, ఒకవేళ నేనే స్వయంగా దీన్ని కల్పించి ఉన్నట్లయితే ఆ నేరం యొక్క బాధ్యత నాపై ఉన్నది. మీరు చేస్తూ ఉన్న నేరం బాధ్యతతో నాకు ఏ సంబంధం లేదు. ఆయత నంబర్ 36, 37. నూహ్ అలైహిస్సలాంకు వహీ ద్వారా ఇలా తెలపబడింది, నీ జాతిలో విశ్వసించేవారు ఇదివరకే విశ్వసించారు. ఇక కొత్తగా విశ్వసించేవారు ఎవరూ లేరు. వారి అకృత్యాలకు బాధపడడం మానుకో. మా పర్యవేక్షణలో మా వహీకి అనుగుణంగా ఒక పడవను తయారు చెయ్యి. చూడు, దుర్మార్గం చేసిన వారిని గురించి నాకు సిఫారు చెయ్యకు, వారందరూ ఇప్పుడు మునిగిపోయేవారే. ఆయత నంబర్ 38 నుంచి 39. నూహ్ అలైహిస్సలాం పడవను తయారు చేస్తున్నాడు. అతని జాతి సర్దారుల్లో అతని వైపు పోయే ప్రతివాడు అతన్ని ఎగతాళి చేసేవాడు. అతను ఇలా అన్నాడు, మీరు గనక మమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటే మేము కూడా మిమ్మల్ని చూసి నవ్వుతున్నాం. అతి త్వరలోనే స్వయంగా మీకే తెలుస్తుంది అవమానం పాలు చేసే శిక్ష ఎవరిపై పడుతుందో, తొలగించినా తొలగని ఆపద ఎవరిపై విరుచుకుపడుతుందో. ఆయత నంబర్ 40 నుంచి 41.
చివరకు మా ఆజ్ఞ వచ్చేసినప్పుడు పొయ్యి పొంగింది. అప్పుడు మేము ఇలా అన్నాం, ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను పడవలో ఎక్కించు. నీ ఇంటి వారిని కూడా, ఇదివరకే సూచించబడిన వ్యక్తులు తప్ప, ఇందులో ఎక్కించు. ఇంకా విశ్వాసులను కూడా ఎక్కించుకో. నూహ్ అలైహిస్సలాంతో పాటు విశ్వసించిన వారు చాలా కొద్ది మంది మాత్రమే. నూహ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, ఇందులో ఎక్కండి, అల్లా పేరుతోనే. దాని పయనం కూడా, దాని ఆగటం కూడా నా ప్రభు క్షమించేవాడు, కనికరించేవాడును. 42-43 ఆయతులు. పడవ వారిని తీసుకుని తరలిపోతుంది. ఒక్కొక్క కెరటం పర్వతం మాదిరిగా లేస్తూ ఉంది. నూహ్ అలైహిస్సలాం కుమారుడు చాలా దూరాన ఉన్నాడు. నూహ్ అలైహిస్సలాం ఎలుగెత్తి పిలిచాడు, బాబూ, మాతో పాటు ఎక్కేయి, అవిశ్వాసులతో ఉండకు. అతడు తిరిగి సమాధానం పలికాడు, నేను ఇప్పుడే ఈ కొండపైకి ఎక్కుతాను, అది నన్ను నీళ్ల నుండి కాపాడుతుంది. నూహ్ అలైహిస్సలాం ఎలా అన్నాడు, అల్లాహ్ తీర్పు నుండి ఈనాడు రక్షించే వస్తువు ఏదీ లేదు. అల్లాహే ఎవరినైనా కరుణిస్తే తప్ప. ఇంతలోనే ఒక కెరటం వారిద్దరికీ మధ్య అడ్డుగా వచ్చింది. అతడు కూడా మునిగిపోయే వారిలో కలిసిపోయాడు. ఆయత నంబర్ 44. ఆజ్ఞ జారీ అయ్యింది, భూమి నీ నీళ్లన్నీ మింగివేయి, ఆకాశమా కొరవటం మానేవి. అప్పుడు నీరు భూమిలో ఇంకిపోయింది, తీర్పు జరిగిపోయింది, పడవ జూదిపై ఆగిపోయింది, దుర్మార్గుల జాతి తొలగిపోయింది అని చెప్పబడింది. ఆయత్ నంబర్ 45-47. నూహ్ అలైహిస్సలాం తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు, ప్రభూ, నా కుమారుడు నా కుటుంబంలోని వాడు. నీ వాగ్దానం నిజమైనటువంటిది. నీవు పాలకుల్లోకెల్లా గొప్పవాడవు, ఉత్తముడవు. సమాధానం ఎలా అనబడింది, నూహ్ అలైహిస్సలాం, అతడు నీ కుటుంబంలోని వాడు కాదు. అతడు ఒక చెడిపోయిన పని. కనుక ఏ విషయం యొక్క యథార్థం నీకు తెలియదో ఆ విషయం గురించి నన్ను వేడుకోకు. నీవు అజ్ఞానుల మాదిరిగా చేసుకోకు అని నేను నీకు ఉపదేశిస్తున్నాను. నూహ్ అలైహిస్సలాం వెంటనే ఇలా విన్నవించుకున్నాడు, ప్రభు, నాకు తెలియని దానిని గురించి నిన్ను అడగడం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను. నీవు గనక నన్ను క్షమించకపోతే, నన్ను కరుణించకపోతే నేను సర్వనాశనం అయిపోతాను. ఆయత నంబర్ 48. ఇలా ఆజ్ఞాపించబడింది, నూహ్ అలైహిస్సలాం, దిగిపో, నీతో పాటు ఉన్న వర్గాలపై మా తరపు నుండి శాంతి శుభాలు కలుగుగాక. కొన్ని వర్గాలకు మేము కొంతకాలం వరకు జీవన సామగ్రిని ప్రసాదిస్తాం. తరువాత మా తరపు నుండి వ్యధాభరితమైన శిక్ష వారిపై పడుతుంది. ఆయత నంబర్ 49. ప్రవక్త, ఇవి అగోచర సమాచారములు, వాటిని మేము నీకు వహీ ద్వారా తెలుపుతున్నాము. ఇంతకు పూర్వం నీవు గాని నీ జాతివారు గాని వాటిని ఎరుగరు. కనుక ఓర్పు వహించు, ఫలితం భయభక్తులు గలవారినే వరిస్తుంది. ఆయత నంబర్ 50-52. ఆది జాతి వైపునకు మేము వారి సోదరుడైన హుద్ను పంపాము. అతను ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, అల్లాను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీరు సృష్టించినటువంటిది కేవలం అబద్ధమే. నా జాతి సోదరులారా, ఈ పనికే నేను మీ నుండి ఏ ప్రతిఫలాన్ని కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వడం నన్ను సృష్టించిన వాని బాధ్యత. మీరు తెలివిని ఏమాత్రం ఉపయోగించరా? నా జాతి ప్రజలారా, మీ ప్రభు క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలండి. ఆయన మీకై ఆకాశ ద్వారాలను తెరిచేస్తాడు. ఇప్పుడు మీకున్న శక్తిని మరింత శక్తి ఇచ్చి పెంచుతాడు. దోషులై ఆరాధనకు విముఖులు కాకండి. ఆయత 53-54. వారు ఇలా జవాబు చెప్పారు, హూద్, నీవు మా వద్దకు స్పష్టమైన ఏ సాక్ష్యాన్ని తీసుకురాలేదు. నీవు చెప్పినంత మాత్రాన మేము మా ఆరాధ్య దైవాలను వదిలిపెట్టలేం. నిన్ను మేము విశ్వసించబోవడం లేదు. నీపై మా ఆరాధ్య దైవాలలో ఎవరి దెబ్బ అయినా పడిందని మేము అనుకుంటున్నాము. ఆయత నంబర్ 54-57. హూద్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, నేను అల్లాహను సాక్షిగా నిలబెడుతున్నాను, మీరు కూడా సాక్షులుగా ఉండండి. అల్లాహతో పాటు మీరు ఇతరులను దైవత్వంలో భాగస్వాములుగా చేసిన విషయంతో నాకు ఏ విధమైన సంబంధము లేదు అనేదానికి మీరంతా కలిసి నాకు వ్యతిరేకంగా చేయవలసినదంతా చెయ్యండి. ఏ విధమైన లోటు రానివ్వకండి. నాకు కొద్దిపాటి వ్యవధి కూడా ఇవ్వకండి. నా నమ్మకం అల్లాహ్ మీదనే. ఆయన నాకు ప్రభువే, మీకు ప్రభువే. ఏ ప్రాణి జుట్టు అయినా అతని చేతులలో లేకుండా లేదు. నిశ్చయముగా నా ప్రభు మార్గమే సరైన మార్గం. మీరు గనక మీ ముఖాలను తిప్పుకోదలిస్తే తిప్పుకోండి. ఏ సందేశంతో నేను మీ వద్దకు పంపబడ్డానో ఆ సందేశాన్ని నేను మీకు అందజేశాను. ఇక నా ప్రభు మీ స్థానంలో మరొక జాతిని ప్రవింపజేస్తాడు. ఆయనకు మీరు ఏమాత్రము హాని చేయలేరు. నిశ్చయముగా నా ప్రభు ప్రతి వస్తువును కనిపెట్టి ఉంటాడు. ఆయత నంబర్ 58. తరువాత మా ఆజ్ఞ వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యం ద్వారా హూద్ అలైహిస్సలాంకు అతనితో పాటు విశ్వసించిన ప్రజలకు విముక్తిని ప్రసాదించాం. ఒక కఠిన శిక్ష నుండి వారిని రక్షించాం. ఆయత నంబర్ 59-60. వీరే ఆద్ జాతివారు. వారు తమ ప్రభు ఆయతులను తిరస్కరించారు. ఆయన పంపిన ప్రవక్తల మాటలను వారు పాటించలేదు. అధికారం కల నిరంకుశుడైన ప్రతి సత్య విరోధికి విధేయత చూపారు. చివరకు ఈ లోకములో కూడా వారిపై శాపం పడింది.
ప్రళయం నాడు కూడా పడుతుంది విను. ఆదు జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు విను. హూదు జాతుల ప్రజలు దూరంగా విసిరివేయబడ్డారు. ఆయత నంబర్ 61. సమూద్ జాతి వద్దకు మేము వారి సోదరుడైన సాలిహ్ అలైహిస్సలాంను పంపాం. అతను ఇలా హితోపదేశం చేశాడు, నా జాతి ప్రజలారా, అల్లాహను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. ఆయనే మిమ్మల్ని భూమి నుండి సృష్టించాడు, ఇక్కడ మీకు నివాసం ఏర్పాటు చేశాడు. కనుక మీరు ఆయనను క్షమాభిక్ష కోరండి, ఆయన వైపునకు పశ్చాత్తాపంతో మరలి రండి. నిశ్చయముగా నా ప్రభు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన ప్రార్థనలకు సమాధానం కూడా ఇస్తాడు. ఆయత నంబర్ 62. వారు ఇలా అన్నారు, సాలిహ్, నిన్నటి వరకు మా మధ్య ఉన్న నీ మీద మేము పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నాం. మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్లను పూజించకుండా మమ్మల్ని ఆపదలుచుకున్నావా? నీవు ఏ మార్గం వైపునకు మమ్మల్ని పిలుస్తున్నావో ఆ మార్గాన్ని గురించి మాకు పెద్ద అనుమానం ఉన్నది. అది మమ్మల్ని కలతకు గురి చేసింది. ఆయత నంబర్ 63 నుంచి 64. సాలిహ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, నా జాతి సోదరులారా, కొంచెం ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించారా? ఒకవేళ నేను నా ప్రభు తరపు నుండి వచ్చిన ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే, ఇంకా ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉంటే, ఆ తరువాత ఒకవేళ నేను అల్లాహకు అవిధేయత చూపితే ఆయన పట్టు నుండి నన్ను ఎవడు రక్షిస్తాడు? మీరు నాకు ఏ విధంగా ఉపయోగపడతారు? నన్ను ఇంకా నష్టాల్లోనికి నెట్టడానికి తప్ప. నా జాతి ప్రజలారా, చూడండి, అల్లాహ్ యొక్క ఈ ఒంటె మీకు ఒక నిదర్శనంగా ఉంది. దాన్ని అల్లాహ్ భూమిపై మేయటానికి స్వేచ్ఛగా వదిలిపెట్టాడు. దానిని జోలికి ఏమాత్రం పోకండి. ఒకవేళ అలా చేస్తే దైవశిక్ష మీపై పడడానికి ఎంతో సేపు పట్టదు. ఆయత నంబర్ 65. కానీ వారి ఒంటెను చంపివేశారు. అప్పుడు సాలిహ్ అలైహిస్సలాం వారిని ఇలా హెచ్చరించాడు, ఇంకా 3 రోజులు మాత్రం మీరు మీ ఇళ్లలో హాయిగా గడపండి. ఈ గడువు అబద్ధం కాబోదు. ఆయత నంబర్ 66 నుంచి 68. చివరకు మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యంతో సాలిహ్ అలైహిస్సలాంను అతనితో పాటు విశ్వసించిన వారిని రక్షించాం. ఆ దినపు పరాభవం నుండి వారిని కాపాడాం. నిస్సంశయంగా నీ ప్రభువు మాత్రమే శక్తిమంతుడు, ప్రాబల్యం కలవాడును. ఇక దుర్మార్గానికి పాల్పడిన వారిపై ఒక పెద్ద ప్రేలుడు విరుచుకుపడింది. అప్పుడు వారు తమ గృహాలలో చలనము చైతన్యము లేకుండా పడిపోయారు. అసలు వారు ఎప్పుడూ అక్కడ నివసించలేదన్నట్లుగా విను. సమూద్ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు విను. సమూద్ జాతి వారు దూరంగా విసిరివేయబడ్డారు. 69, 73 ఆయతులు. చూడు, ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు మా దూతలు శుభవార్తను తీసుకుని చేరారు. మీకు సలాం అని వారు అన్నారు. మీకు సలాం అని ఇబ్రాహీం అలైహిస్సలాం బదులు పలికాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇబ్రాహీం అలైహిస్సలాం వేపిన ఆవుదూడను వారి ఆతిథ్యాన్ని తీసుకుని వచ్చాడు. కానీ వారి చేతులు భోజనం మీదకు పోకుండా ఉండటాన్ని చూసి ఆయన వారిని శంకించాడు. మనసులో వారంటే భయపడసాగాడు. వారు ఇలా అన్నారు, భయపడకు, మేము లూత్ అలైహిస్సలాం జాతి వైపునకు పంపబడ్డాం. ఇబ్రాహీం అలైహిస్సలాం భార్య కూడా అక్కడ నిలబడి ఉన్నది. ఆమె ఇది విని నవ్వింది. అప్పుడు మేము ఆమెకు ఇషాక్ తరువాత యాకూబ్ శుభవార్తను అందజేశాం. ఆమె ఇలా అన్నది, అయ్యో నా దౌర్భాగ్యం, నాకు ఇప్పుడా పిల్లలు పుట్టేది. నేను ముసలిదాన్నే, నా భర్త కూడా ముసలివారే. ఇది చాలా విచిత్రమైన విషయం. దైవదూతలు ఇలా అన్నారు, అల్లాహ్ ఆజ్ఞ పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రాహీం అలైహిస్సలాం కుటుంబ సభ్యులారా, అల్లాహ్ కారుణ్యము ఆయన శుభాశీస్సులు మీపై ఉన్నాయి. నిశ్చయముగా అల్లాహ్ స్తోత్రానికి ఎంతో అర్హుడు, మహా ఘనత గలవాడును. 74, 76 ఆయతులు. తరువాత ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క భయం తొలగిపోయినప్పుడు, సంతానం శుభవార్త వల్ల అతని మనసు ఆనందపడినప్పుడు, అతను లూత్ జాతి వారి వ్యవహారం గురించి మాతో పోట్లాడసాగాడు. యథార్థంగా ఇబ్రాహీం సహనశీలుడు, మృదు స్వభావుడు అయిన మనిషి. అన్ని పరిస్థితుల్లోనూ మా వైపునకు మరలేవాడు. చివరకు మా దూతలు అతనితో అన్నారు, ఇబ్రాహీము, దీన్ని మానుకో, నీ ప్రభు ఆజ్ఞ ప్రకటించబడింది. ఇక వారిపై ఆ శిక్ష వచ్చి పడడం తథ్యం. అది ఎవరు మరలించినా మరలదు. ఆయత నంబర్ 77 నుంచి 81 వరకు. మా దూతలు లూత్ అలైహిస్సలాం వద్దకు వచ్చినప్పుడు వారి రాకకు అతను చాలా భయపడ్డాడు. అతని హృదయం కృంగిపోయింది. ఈ రోజు పెద్ద ఆపద రోజు అని అతను అనసాగాడు. ఈ అతిథులు రాగానే అతని జాతి ప్రజలు అప్రయత్నంగా అతని ఇంటి వైపును పరిగెత్తారు. మొదటి నుండి వారు ఇటువంటి నీచపు పనులకే అలవాటు పడ్డవారు. లూత్ అలైహిస్సలాం వారితో ఇలా అన్నాడు, సోదరులారా, ఇదిగో నా కూతుళ్ళు ఉన్నారు. వీరు మీకు ఎక్కువ పరిశుద్ధులు అయినవారు. కొంచెమన్నా దేవునికి భయపడండి. నా అతిథుల విషయంలో నన్ను అవమానం పాలు చేయకండి. మీలో ఒక్కడైనా మంచివాడు లేడా? వారు ఇలా సమాధానం చెప్పారు, నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా. అసలు మేము కోరేది ఏమిటో కూడా నీకు తెలుసు. లూత్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, మీకు బుద్ధి చెప్పే బలం నాకు ఉంటే ఎంతో బాగుండేది. లేదా శరణు పొందడానికి ఏదైనా పటిష్టమైన ఆధారమైనా ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు దైవదూతలు అతనితో ఇలా అన్నారు, లూత్ అలైహిస్సలాం, మేము నీ ప్రభువు పంపిన దూతలము. వారు నీకు ఏమాత్రమూ కీడు చేయలేరు.
కనుక కొంత రాత్రి ఉండగానే నీవు నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు. చూడు, మీలో ఎవరు వెనక్కి తిరిగి చూడకూడదు, కానీ నీ భార్య నీతో రాకూడదు. ఎందుకంటే వారికి ఏది జరగనున్నదో అదే ఆమెకు జరుగుతుంది. వారి వినాశానికి ఉదయం సమయం నిర్ణయం అయ్యింది. ఉదయం కావటానికి ఇంకొంత ఆలస్యం ఉందని. 82 నుంచి 83 ఆయతులు. తరువాత మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము ఆ పట్టణాన్ని తలకిందులు చేసేసాం. దాని మీద కాల్చిన మట్టితో చేయబడిన రాళ్లను ఎడతెగకుండా కురిపించాం. వాటిలో ప్రతి రాయికి గుర్తు నీ ప్రభువు వద్ద వేయబడింది. ఈ శిక్ష దుర్మార్గులకు ఎంతో దూరంలో లేదు. 84 నుంచి 86 ఆయతులు. మధ్యాహ్నం ప్రజల వైపునకు మేము వారి సోదరుడైన సుహైబ్ అలైహిస్సలాంను పంపాం. అతను ఇలా అన్నాడు, నా జాతి ప్రజలారా, అల్లాహ్ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు ఎవడూ లేడు. కొలుచుటలోనూ తూచుటలో తక్కువ చెయ్యకండి. నేను ఈనాడు మిమ్మల్ని మంచి స్థితిలో చూస్తున్నాను, కానీ రేపు మీ పైకి ఒక దినం రానున్నది అని, దాని శిక్ష మీ అందరినీ చుట్టుముట్టుతుందని నేను భయపడుతున్నాను. నా జాతి సోదరులారా, ఖచ్చితంగా న్యాయంగా పూర్తిగా కొలవండి, తోచండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువ చేసి ఇవ్వకండి. భూమిపై సంక్షోభాన్ని వ్యాపింపజేస్తూ తిరగకండి. అల్లాహ్ ప్రసాదించిన మిగులే అందరికీ న్యాయంగా ఇచ్చిన తర్వాత మిగిలినది మీకు మేలైనది. మీరు విశ్వాసులే అయితే ఏమైనప్పటికీ నేను మీపై కావలివాణ్ణి మట్టుకు కాను. 87వ ఆయతు. వారు ఇలా సమాధానం చెప్పారు, సుహైబ్ అలైహిస్సలాం, మా తాత ముత్తాతలు పూజించిన దేవుళ్ళందరినీ మేము వదిలిపెట్టాలని, లేదా మా ధనాన్ని మా ఇష్టానుసారం ఖర్చు చేసుకునే అధికారం మాకు ఉండకూడదని నీకు నీ నమాజు నేర్పుతున్నదా? ఇక ఉదాత్త హృదయుడవు, రుజువర్తనుడవు, కేవలం నీ ఒక్కడవే మిగిలిపోయావు. 88 నుంచి 90 ఆయతులు. సుహైబ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, సోదరులారా, స్వయంగా మీరు ఆలోచించండి. ఒకవేళ నేను నా ప్రభువు తరపు నుండి ఒక స్పష్టమైన నిదర్శనాన్ని కలిగి ఉంటే, తరువాత ఆయన నాకు తన వద్ద నుండి మంచి ఉపాధిని కూడా ప్రసాదిస్తే, దాని తరువాత నేను మీ భ్రష్ట మార్గాలలో, మీ అక్రమ కార్యాలలో మీతో కలిసి ఎలా ఉండగలుగుతాను? ఏ విషయాల నుండి నేను మిమ్మల్ని వారిస్తున్నానో వాటిని నేను స్వయంగా చేయటాన్ని నేను సుతారాము ఇష్టపడను. నేను మాత్రం నా శక్తి మేరకు మిమ్మల్ని సంస్కరించదలుచుకున్నాను. నేను చేయదలుచుకున్న ఇదంతా పూర్తిగా అల్లాహ్ సహాయం పైన ఆధారపడి ఉంది. ఆయననే నేను నమ్ముకున్నాను. ప్రతి వ్యవహారంలో ఆయన వైపునకే మరలుతాను. నా జాతి సోదరులారా, నాకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న మీ వండి వైఖరి చివరకు నూహ్ అలైహిస్సలాం జాతిపై, లేదా హుద్ జాతిపై, లేదా సాలిహ్ అలైహిస్సలాం జాతిపై పడిన శిక్షయే మీపై కూడా పడే వరకు తీసుకుని పోదు కదా. లూత్ అలైహిస్సలాం జాతి వారు మీకు ఎంతో దూరంలో కూడా లేరు. చూడండి, మీ ప్రభువును క్షమాభిక్ష కోరండి. ఆయన వైపునకే పశ్చాత్తాప మరలి రండి. నిస్సందేహంగా నా ప్రభువు కారుణ్యమూర్తి, తన సృష్టిని ప్రేమిస్తాడు. ఆయత్ నంబర్ 91. వారు ఇలా బదులు చెప్పారు, సుహైబ్ అలైహిస్సలాం, నీవు చెప్పే చాలా విషయాలు మాకు అర్థమే కావు. మేము చూస్తూ ఉన్నాం, నీవు మాలో ఒక దుర్బలుడవు. నీ వంశం వారే గనుక లేకుండా ఉంటే మేము నిన్ను ఎప్పుడో రాళ్లతో కొట్టి చంపి ఉండేవాళ్ళం. మాపై ఆధిక్యం పొందగలిగే అంత శక్తి నీకు లేదు. ఆయత్ నంబర్ 92 నుంచి 93. సుహైబ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, సోదరులారా, మా వంశం వారు మీపై అల్లాహ్ కంటే ఎక్కువ ఆధిక్యం కలవారా? మీరు మా వంశం వారికి భయపడ్డారు, కానీ అల్లాహ్ను మాత్రం పూర్తిగా వెనక్కి నెట్టేశారు. తెలుసుకోండి, మీరు చేస్తున్నదంతా అల్లాహ్ శక్తి పరిధికి అతీతంగా లేదు. నా జాతి జనులారా, మీరు మీ విధానం ప్రకారం పనిచేస్తూ పొండి. నేను నా విధాన ప్రకారం పనిచేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది అవమానభరితమైన శిక్ష ఎవరిపై పడుతుందో. అసత్యవాది ఎవడో మీరు నిరీక్షించండి, మీతో పాటు నేను నిరీక్షిస్తాను. ఆయత్ నంబర్ 94. చివరకు మా తీర్పు సమయం వచ్చేసినప్పుడు మేము మా కారుణ్యంతో సుహైబ్ అలైహిస్సలాంను అతని తోటి విశ్వాసులను రక్షించాం. దుర్మార్గం చేసిన వారిపై ఒక తీవ్రమైన ప్రేలుడు విరుచుకుపడింది. వారు తమ నివాసాలలో చలనము చైతన్యము లేకుండా పడిపోయారు. అక్కడ వారు ఎప్పుడూ నివసించి ఉండలేదన్నట్లుగా. 95వ ఆయతు. విను, సమూద్ జాతి వారు విసిరివేయబడినట్లుగా మదయాను వారు కూడా దూరంగా విసిరివేయబడ్డారు. 96 నుంచి 99వ ఆయతు వరకు. ఇంకా మేము మూసా అలైహిస్సలాం మా సూచనతో స్పష్టమైన నియామకు ఉత్తర్వులతో ఫిరౌన్ వద్దకు, అతని రాజ్యాధికారుల వద్దకు పంపాము. కానీ వారు ఫిరౌన్ ఆజ్ఞను అనుసరించారు. వాస్తవానికి ఫిరౌన్ ఆజ్ఞ న్యాయమైనది కాదు. ప్రళయం నాడు అతడు తన జాతి వారికి ముందు ఉంటాడు. తన నాయకత్వంలో వారిని నరకం వైపునకు తీసుకుపోతాడు. ఎవరైనా చేరడానికి అది ఎంత నికృష్టమైన గమ్యస్థానం. ప్రపంచంలో కూడా వారిపై శాపం పడింది. ప్రళయం నాడు కూడా పడుతుంది. ఎవరికైనా దొరికే ఈ ప్రతిఫలం ఎంత చెడ్డది. 100 నుంచి 101వ ఆయతులు. ఇవి కొన్ని పట్టణాల గాథలు. వాటిని మేము మీకు వినిపిస్తున్నాం. ఆ పట్టణాల్లో కొన్ని ఇప్పటికీ నిలబడి ఉన్నాయి. కొన్ని పంట పొలాలు మాదిరిగా కొయ్యబడ్డాయి. మేము వారికి అన్యాయం చేయలేదు. వారు తమను తామే ఆపదలో గురి చేసుకున్నారు. అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసినప్పుడు అల్లాహ్ను వదిలి వారు ప్రార్థిస్తూ వచ్చిన దేవుళ్ళు వారికి ఏ విధంగానూ సాయపడలేదు.
ఆ దేవుడు వారికి వినాశం విధ్వంసం తప్ప ఏ ప్రయోజనాన్ని సమకూర్చలేదు. ఆయత నంబర్ 102 నుంచి 108. నీ ప్రభు ఒక దుర్మార్గపు నగరాన్ని శిక్షించదలిస్తే ఆయన శిక్ష ఇలాగే ఉంటుంది. నిజంగానే ఆయన శిక్ష బహు కఠినమైనది, బహు బాధాకరమైనది. వాస్తవానికి పరలోక శిక్షకు భయపడే ప్రతి మనిషికి ఇందులో ఒక సూచన ఉంది. అది సర్వమానవులు సమావేశమయ్యే రోజు. ఆ రోజు జరిగేదంతా అందరి కళ్ళ ముందు జరుగుతుంది. మేము దానిని తీసుకురావడంలో ఎంత ఎక్కువ ఆలస్యం ఏమీ చేయడం లేదు. దాని నిమిత్తం ఒక గడువు నిర్ణయమే ఉంది. అది వచ్చినప్పుడు నోరెత్తటానికి ఎవరికీ గుండెలు ఉండవు. దేవుని అనుమతితో ఏమైనా మనవి చేసుకోవడం తప్ప. ఆ రోజున దురదృష్టవంతులు కొందరు ఉంటారు, అదృష్టవంతులు కొందరు ఉంటారు. అభాగ్యులైన వారు నరకానికి పోతారు. అక్కడి తీవ్రమైన వేడి దప్పికల వల్ల వారు రొప్పుతూ రోజుతూ ఉంటారు. అదే స్థితిలో వారు కలకాలం ఉంటారు. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు నీ ప్రభువు మరొకటి తలస్తే తప్ప నిస్సందేహంగా నీ ప్రభువు తాను కోరినది చేయడానికి సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నాడు. ఇక అదృష్టవంతులుగా తేలిన వారు స్వర్గానికి పోతారు, అక్కడ శాశ్వతంగా ఉంటారు. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు నీ ప్రభువు మరొకటి తలిస్తే తప్ప ఎన్నటికీ తరిగిపోని అనుగ్రహం వారికి లభిస్తుంది. ఆయత్ నంబర్ 109. కనుక ప్రవక్త, వారు ఆరాధిస్తున్న దేవుళ్ళను గురించి నీవు ఏ సందేహానికి గురికాకు. పూర్వం వారి తాత ముత్తాతలు చేసినట్లుగానే వారు కూడా అందులై పూజా పురస్కారాలు చేసుకుంటూ పోతున్నారు. మేము వారికి ఇవ్వవలసిన దానిని వారికి పూర్తిగా ఇస్తాం, ఎలాంటి తగ్గింపు లేకుండా. ఆయత్ నంబర్ 110 నుంచి 115. మేము ఇదివరకు మూసలైసలను కూడా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాం. దాని విషయంలో కూడా విభేదించడం జరిగింది. ఇప్పుడు నీకు ఇవ్వబడిన ఈ గ్రంథం విషయంలో విభేదించడం జరుగుతున్నట్లుగా నీ ప్రభు తరపు నుండి ఒక విషయం ముందే గనక నిర్ణయింపబడి ఉండకపోతే ఈ విభేదించే వారి విషయంలో ఎప్పుడో తీర్పు జరిగి ఉండేది. వారు దీని విషయంలో సంశయానికి అయోమయానికి గురి అయ్యారు అనేది యథార్థం. నీ ప్రభు వారికి వారు చేసిన పనులకు పూర్తి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తాడు అనేది కూడా యథార్థమే. నిశ్చయముగా ఆయన వారి అన్ని చేష్టలను ఎరిగినవాడు. కనుక ప్రవక్త, నీవు అవిశ్వాసం తిరుగుబాటుల నుండి విశ్వాసం విధేయతుల వైపునకు మరలి వచ్చిన నీ సహచరులు నీకు ఆజ్ఞాపించిన విధంగా రుజుమార్గంపై స్థిరంగా ఉండండి. దైవ దాస్యపు హద్దులను అతిక్రమించకండి. మీరు చేస్తున్న దానిని మీ ప్రభు కనిపెట్టి ఉంటాడు. ఈ దుర్మార్గుల వైపునకు కొంచెమైనా మొగ్గకండి. ఒకవేళ మొగ్గినట్లయితే నరకంలో చిక్కుకుపోతారు. మిమ్మల్ని దేవుని నుండి కాపాడగల సహాయకుడు సంరక్షకుడు ఎవడూ మీకు దొరకడు. ఎక్కడి నుండి మీకు సహాయం లభించదు. చూడు, నమాజును స్థాపించు పగటి యొక్క 2 సరిహద్దు సమయాలలోనూ కొంత రాత్రి గడిచిన తరువాతను వాస్తవానికి సత్కార్యాలు దుష్కార్యాలను దూరం చేస్తాయి. అల్లాను జ్ఞాపకం ఉంచుకో. వారికి ఇది ఒక జ్ఞాపిక, ఓర్మి కలిగి ఉండు. అల్లాహ్ మంచి చేసేవారి ప్రతిఫలాన్ని ఎన్నటికీ వృధా చేయడు. ఆయత్ నంబర్ 116 నుంచి 119. నీకు ముందు గతించిన జాతులలో ప్రజలను భూమిపై కల్లోలాన్ని రేకెత్తించకుండా నిరోధించే సజ్జనులు ఎందుకు లేరు? ఒకవేళ అటువంటి వారు ఉండినా వారు చాలా కొద్దిమంది మాత్రమే. వారిని మేము ఆ జాతుల బారి నుండి రక్షించాం. దుర్మార్గులు ఐహిక సుఖాల వెంటనే పడ్డారు. ఈ సుఖ సాధనాలు వారికి పుష్కలంగా ఇవ్వబడ్డాయి. వారు దోషులే అయిపోయారు. నీ ప్రభు పట్టణాలను అన్యాయంగా నాశనం చేసేవాడు ఎంత మాత్రమూ కాదు. వాటి ప్రజలు సంస్కరణ కార్యాలు చేసేవారైనప్పటికీ నీ ప్రభు సంకల్పిస్తే సర్వమానవులను నిస్సందేహంగా ఒకే వర్గంగా చేయగలిగేవాడే. కానీ ఇప్పుడు వారు విభిన్న మార్గాల్లోనే నడుస్తారు. కేవలం నీ ప్రభు కరుణకు నోచుకున్నవారే అపమార్గాలకు లోను కాకుండా ఉంటారు. ఆయన వారిని దీని కొరకు ఎంపిక ఆచరణల స్వాతంత్రాన్నిచ్చి పరీక్షించే నిమిత్తమే సృష్టించాడు. నేను నరకాన్ని జిన్నాతులతో మానవులతో నింపుతాను. నీవు నీ ప్రభు అన్నమాట నెరవేరింది. ఆయత్ నెంబర్ 120 నుంచి 123. ప్రవక్త, మేము నీకు వినిపిస్తున్న ఈ ప్రవక్తల గాథల ద్వారా నీ హృదయాన్ని శక్తివంతం చేస్తున్నాము. వాటి ద్వారా నీకు యథార్థానికి సంబంధించిన జ్ఞానం లభించింది. విశ్వాసులకు హితవు జాగృతి పొందే భాగ్యం కలిగింది. పోతే ఇక అవిశ్వాసులు వారితో ఎలాను? మీరు ఈ పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉండండి, మేము మా పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉంటాం. ముగింపు కొరకు మీరు వేచి చూడండి, మేము వేచి ఉంటాం. ఆకాశాలలో భూమిలో దాగి ఉన్నదంతా అల్లాహ్ ఆధీనంలో ఉన్నది. అన్ని విషయాలు ఆయన వైపునకే మరలింపబడతాయి. కనుక ప్రవక్త, నీవు ఆయననే సేవించు, ఆయననే నమ్ముకో. మీరు చేస్తున్నదంతా నీ ప్రభువుకు తెలియకుండా లేదు. 12వ సూర యూసుఫ్. ఆయతలు 111. అవతరణ మక్కాలో. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 నుండి 3 ఆయతులు. అలిఫ్ లామ్ రా. ఇవి తన ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథములోని ఆయతులు. మేము దానిని ఖురాన్గా అరబ్బీ భాషలో అవతరింపజేశాం. మీరు అరబియే వాసులు దానిని చక్కగా అర్థం చేసుకోగలందులకు ప్రవక్త మేము ఈ ఖురాన్ వహీ ద్వారా నీ వద్దకు పంపి అత్యుత్తమమైన రీతిలో సంఘటనలను యథార్థాలను నీకు వివరిస్తున్నాం. ఇంతకుముందు ఈ విషయాలు నీకు ఎంత మాత్రమూ తెలియవు. 4 నుంచి 6 ఆయతులు. ఇది యూసుఫ్ తన తండ్రితో ఇలా అన్నప్పటి ప్రస్తావన. తండ్రి, నేను ఒక కలగన్నాను. అందులో 11 నక్షత్రాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చూశాను. అవి నా ముందు సాష్టాంగపడ్డాయి. సమాధానంగా అతని తండ్రి ఇలా అన్నాడు, కుమారా, నీ స్వప్నాన్ని గురించి నీ సోదరులకు చెప్పకు, ఎందుకంటే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. వాస్తవం ఏమిటంటే శైతాన్ మనిషికి బహిరంగ శత్రువు. ఆ విధంగానే జరుగుతుంది. నీవు కలలో చూసిన విధంగా నీ ప్రభువు నిన్ను తన పని కొరకు ఎన్నుకుంటాడు. నీకు విషయాల లోతును అందుకోవడం నేర్పుతాడు. నీకు యాకూబ్ అలైహిస్సలాం సంతతికి తన అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు. ఇంతకు పూర్వం ఆయన నీ పెద్దలైన ఇబ్రహీం అలైహిస్సలాంకు, ఇషాక్ అలైహిస్సలాంకు పూర్తిగా ప్రసాదించినట్లు నిశ్చయంగా నీ ప్రభు సర్వజ్ఞుడు, మహావివేకి. 7 నుంచి 18 ఆయతులు. యథార్థంగా యూసుఫ్ అలైహిస్సలాం తన సోదరుల గాథలలో ఈ అడిగే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి. ఈ గాథ ఇలా ప్రారంభమవుతుంది. అతని సోదరులు పరస్పరం ఇలా చెప్పుకున్నారు, వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫ్ అతని సొంత సోదరుడు ఇద్దరు అంటే మన తండ్రికి మన అందరికంటే ఎక్కువ ఇష్టం. నిజంగానే మన తండ్రికి పూర్తిగా మతి భ్రమించింది. కనుక పదండి, యూసుఫ్ అలైహిస్సలాంను చంపేయండి లేదా అతన్ని ఎక్కడైనా పారవేయండి. మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు ఈ పని చేసిన తర్వాత తిరిగి సజ్జనులుగా ఉండాలి. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు, యూసుఫ్ను చంపకండి. ఒకవేళ అతన్ని ఏదైనా చేయాలనుకుంటే అతన్ని ఒక చీకటి బావిలో పడవేయండి. వచ్చే పోయే బాటసార్ల బృందం ఏదైనా అతన్ని తీసుకుపోతుంది. ఈ నిర్ణయం తర్వాత వారు వెళ్ళి తమ తండ్రితో ఇలా అన్నారు, నాన్న, మీరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మరు? వాస్తవానికి మేము అతన్ని నిజమైన శ్రేయోభిలాషులం. రేపు అతనిని మాతో పంపండి. పండ్లు ఫలాలు స్వేచ్ఛగా మెక్కుతాడు, ఆటలతో ఆనందిస్తాడు. అతన్ని కాపాడడానికి మేము ఉన్నాం కదా. తండ్రి ఇలా అన్నాడు, మీరు అతన్ని తీసుకుపోతే నాకు బాధ కలుగుతుంది. అతని విషయంలో మీరు పరాకుగా ఉన్నప్పుడు ఏదైనా తోడేలు అతనిని తినివేస్తుందేమో అని నా భయం. వారు ఇలా సమాధానం ఇచ్చారు, పెద్ద బలగమైన మేము వెంట ఉండి కూడా అతనిని గనక తోడేలు తినివేస్తే మేము ఒట్టి చేతుగాని వాళ్ళం అవుతాం. ఇలా ఒత్తిడి చేసి వారు అతన్ని తీసుకువెళ్ళి ఒక చీకటి బావిలో పడవేద్దామని నిర్ణయించుకున్నప్పుడు మేము యూసుఫ్కు వహీ ద్వారా ఇలా తెలిపాం, నీవు వారికి వారు చేసిన ఈ చేష్టను ఎత్తి చూపే సమయం వస్తుంది. వారు తమ ఈ దుశ్చర్య ఫలితాలను గ్రహించడం లేదు. సాయంత్రం వారు నెత్తి నోరు బాదుకుంటూ తమ తండ్రి వద్దకు వచ్చి ఇలా అన్నారు, నాన్న, మేము పరుగు పందెంలో మునిగిపోయాం. యూసుఫ్ అలైహిస్సలాంను మా సామాను వద్ద వదిలిపెట్టాం. అంతలోనే తోడేలు ఒకటి వచ్చి అతన్ని తినివేసింది. మేము నిజం చెప్తున్నా మీరు మా మాటను నమ్మరు. వారు యూసుఫ్ అలైహిస్సలాం చొక్కాకు బూటకపు రక్తం పూసి తీసుకువచ్చారు. ఇది విని వారి తండ్రి ఇలా అన్నాడు, మీ దుష్ట మనస్సులు మీ చేత ఈ ఘోర కార్యాన్ని చాలా తేలికగా చేయించాయి. సరే, ఓర్చుకుంటాను, బాగా ఓర్చుకుంటాను. మీరు కల్పిస్తున్న మాటల విషయంలో సహాయం కోసం అల్లానే అర్థించాలి. 19 నుంచి 20 ఆయతులు. అటువైపు ఒక బాటసారుల బృందం వచ్చింది. వారు నీరు తోడే తమ నౌకరును నీళ్ల కొరకు పంపారు. ఆ నౌకరు చేదను బావిలో వదిలినప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం చూసి, శుభం, ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు అని అరిచారు. వారు అతనిని వ్యాపార సరుకుగా భావించి దాచుకున్నారు. వాస్తవాన్ని వారు చేస్తూ ఉన్నదంతా అల్లాహకు బాగా తెలుసు. చివరకు వారు స్వల్ప ధరకు కొన్ని దిర్హంలకు అతన్ని అమ్మివేశారు. వారు అతని ధర విషయంలో అంతకన్నా ఎక్కువ ఆశించలేదు. 21 నుంచి 22 ఆయతులు. అతనిని కొన్న ఈజిప్ట్ వ్యక్తి తన భార్యతో ఇలా అన్నాడు, ఇతనిని బాగా చూసుకో, ఇతను మనకు లాభదాయకం కావచ్చు లేదా మనం ఇతని కొడుకుగా చేసుకోవచ్చు. ఇలా మేము యూసుఫ్ అలైహిస్సలాంకు ఆ భూభాగంపై స్థిరపడే అవకాశాన్ని కల్పించాం. అంతేకాదు అతనికి వ్యవహార జ్ఞానాన్ని నేర్చుకునే ఏర్పాటు చేశాం. అల్లాహ్ తన పనిని చేసి తీరుతాడు. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. అతను తన నిండు యవ్వనానికి చేరుకున్నప్పుడు మేము అతనికి నిర్ణయ శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాం. ఇలా మేము సజ్జనులను బహుకరిస్తాం. 23, 29 ఆయతులు. అతను ఉంటున్న ఇంటిలోని స్త్రీ అతని కోసం వల పన్నసాగింది. ఒక రోజున తలుపు మూసి వచ్చేయ్ అని అన్నది. యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. నా ప్రభువు నాకు మంచి స్థానం ప్రసాదించాడు. నేను ఈ పని ఎలా చెయ్యను? అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ఆమె అతని వైపుకు రాసాగింది. యూసుఫ్ అలైహిస్సలాం కూడా ఆమె వైపునకు పోయి ఉండేవాడే. ఒకవేళ తన ప్రభు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే మేము చెడును, నీతి బాహ్యతను
అతనికి దూరంగా ఉంచడానికి అలా జరిగింది. వాస్తవానికి అతను మేము వరించిన దాసులలోని వాడు. తుదకు యూసుఫ్ అలైహిస్సలాం ఆమె ఒకరి వెనుక ఒకరు తలుపు వైపు పరిగెత్తారు. ఆమె వెనుక నుండి యూసుఫ్ అలైహిస్సలాం చొక్కాను లాగి చింపేసింది. వాకిలి వద్ద ఉభయులు ఆమె భర్తను చూశారు. ఆయనను చూడగానే ఆ స్త్రీ ఇలా అనసాగింది, నీ ఇల్లాలిని పాడు చేసే బుద్ధి కలవాడికి శిక్ష ఏమిటి? అతనిని జైల్లో పెట్టడమో లేక తీవ్రయాతను గురి చేయడమో తప్ప మరొక శిక్ష ఏమవుతుంది? యూసుఫ్ అలైహిస్సలాం అన్నాడు. ఈమెయే నన్ను వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఆ స్త్రీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇలా సాక్ష్యం ఇచ్చాడు. యూసుఫ్ అలైహిస్సలాం చొక్కా గనక ముందు భాగం చినిగి ఉన్నట్లయితే అప్పుడు ఆ స్త్రీ చెప్పేది నిజం, అతని పలికేది అబద్ధం. కానీ అతని చొక్కా వెనుక భాగం చినిగి ఉన్నట్లయితే అప్పుడు స్త్రీ చెప్పేది అబద్ధం, ఆయన పలికేది నిజం. యూసుఫ్ అలైహిస్సలాం చొక్కా వెనుక నుంచి చినిగి ఉండటాన్ని చూసి భర్త ఇలా అన్నాడు, ఇవి మీ స్త్రీలు పన్నాగాలు. నిజంగా మీ పన్నాగాలు ఎంత భయంకరంగా ఉంటాయి. యూసుఫ్ అలైహిస్సలాం ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయి. ఓ స్త్రీ, నీవు నీ తప్పునకు క్షమాభిక్ష కోరుకో. అసలు తప్పు చేసిన దానివి నీవే. ఆయత నంబర్ 30 నుంచి 34. నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు. అజీజ్ భార్య తన పడుచు బానిస వెంట పడినది. వలపు ఆమెను అదుపులో లేకుండా చేసింది. మా దృష్టిలో ఆమె చేసింది స్పష్టంగా తప్పు. వారి మోసపు మాటలను విని ఆమె వారికి ఆహ్వానం పంపింది. వారి కొరకు దిండ్లతో అలంకరించబడిన వేదికపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విందులో ప్రతి ఒక్కరి ముందు ఒక్కొక్క కత్తిని పెట్టింది. తరువాత సరిగ్గా వారు పండ్లు కోసి తినే సమయంలో ఆమె యూసుఫ్ అలైహిస్సలాంకు సైగ చేసింది, వీరు ముందుకు రా అని. ఆ స్త్రీల చూపులు అతనిపై పడినప్పుడు వారు దిగ్భ్రమ చెందారు. తమ చేతులను కోసుకున్నారు. అప్రయత్నంగా ఇలా అరిచారు, హషాలిల్లాహ్, అల్లాహ్ మహిమ, ఇతను మానవుడు కాదు, ఇతను ఎవరో గొప్ప దైవదూతయే. అప్పుడు అజీజ్ భార్య ఎలా అన్నది, చూసారా, ఇతనే ఆ మనిషి. ఇతన్ని గురించి మీరు నాపై నిందలు వేశారు. నిస్సందేహంగా నేను ఇతన్ని మోహింపచేయడానికి ప్రయత్నించాను, కానీ ఇతడు తప్పించుకున్నాడు. ఇతడు గనక నా మాట వినకపోతే చెరసాల పాలవుతాడు, తీవ్ర అవమానానికి గురవుతాడు. యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, నా ప్రభు, చెరసాల నాకు ఇష్టమే. వారు కోరే పనిని చేయటం కంటే నీవు గనక వారి చిత్తుల నుండి నన్ను తప్పించకపోతే నేను వారి వలలో చిక్కుకుపోతాను, అజ్ఞానంలో కలిసిపోతాను. అతని ప్రభు అతని ప్రార్థన అంగీకరించాడు. ఆ స్త్రీల జిత్తుల నుండి అతనిని తప్పించాడు. నిస్సందేహంగా ఆయనే అందరి మొరలను వినేవాడు, అంతా తెలిసినవాడు. ఆయత నంబర్ 35. తరువాత అతనిని కొంతకాలం జైల్లో పెట్టాలనే ఆలోచన వారికి అంటే పురుషులకు తట్టింది. వాస్తవానికి వారు నిర్దోషత్వాన్ని, తమ స్త్రీల దుశ్చీలతకు సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలు కూడా చూశారు. ఆయత నంబర్ 36 నుంచి 41. జైలులో అతనితో పాటు ఇంకా 2 బానిసలు కూడా ప్రవేశించారు. ఒకనాడు వారిలో ఒకడు ఇలా అన్నాడు, నేను సారాయి పిండుతూ ఉన్నట్లు నేను కలలో చూశాను. రెండో అతను ఇలా అన్నాడు, నా తలపై రొట్టెలు ఉన్నాయి, వాటిని పక్షులు తింటున్నాయి, నేను చూశాను. ఉభయులు ఇలా అడిగారు, మాకు వాటి భావం వివరించు, మేము చూస్తూ ఉన్నాం, నీవు చాలా మంచివాడవు. యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం రాకముందు నేను మీ స్వప్నాల భావాన్ని మీకు వివరిస్తాను. ఇది నా ప్రభు నాకు ప్రసాదించిన విద్యలలోనిది. అసలు విషయం ఏమిటంటే, అల్లాహను విశ్వసించని వారి, పరలోకాన్ని తిరస్కరించే వారి విధానాన్ని నేను వదిలిపెట్టి నా పెద్దలైన ఇబ్రహీం అలైహిస్సలాం, ఇస్హాక్ అలైహిస్సలాం, యాకూబ్ అలైహిస్సలాంల విధానాన్ని అవలంబించాను. ఎవడినైనా అల్లాహకు భాగస్వామిగా చేయడం మా విధానం కాదు. వాస్తవానికి ఇది అల్లాహ్ అనుగ్రహమే మనపైన, సమస్త మానవులపైన. ఆయన మనలను తనకు తప్ప ఇతరులెవరికీ దాసులుగా చేయలేదు అనేది. కానీ చాలామంది ప్రజలు కృతజ్ఞతలు చూపారు. నా తోటి ఖైదీలారా, స్వయంగా మీరే ఆలోచించండి. చాలామంది విభిన్న ప్రభువుల మేళ లేక సర్వశక్తిమంతుడు అయిన ఏకైక దేవుడు అల్లాహ్ మేళ. ఆయనకు కాదని మీరు దాస్యం చేస్తున్నవారు మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే తప్ప మరొకటి ఏమీ కాదు. వారి కొరకు అల్లాహ్ ఏ నిదర్శనాన్ని అవతరింపజేయలేదు. పరిపాలించే అధికారం అల్లాహకు తప్ప మరొకరెవరికీ లేదు. ఆయనను తప్ప మీరు ఎవరి దాస్యాన్ని చేయకూడదని ఆయన ఆజ్ఞ. ఇదే శుద్ధమైన సరి అయిన జీవిత విధానం. కానీ ఇది చాలామందికి తెలియదు. తోటి ఖైదీలారా, మీ స్వప్నాలకు భావం ఇదిగో. మీలో ఒకడు తన ప్రభు ఈజిప్టు బాదుషా నాకు తాగటానికి మధువును అందిస్తాడు. ఇక రెండో అతడు సిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచి తింటాయి. మీరు అడిగిన విషయం పరిష్కారం అయిపోయింది. ఆయత నంబర్ 42. వారిలో విడుదల అవుతాడు అని తాను భావించిన వారితో యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, నీ ప్రభు ఈజిప్టు రాజు దగ్గర నా ప్రస్తావన చెయ్యి. కానీ శైతాన్ అతని మరుపునకు లోను చేశాడు. అతడు తన ప్రభు ఈజిప్టు రాజు దగ్గర అతనిని గురించి ప్రస్తావించడం మరిచిపోయాడు. అందుచేత యూసుఫ్ జైల్లోనే ఎన్నో సంవత్సరాలు ఉండిపోయాడు. 43 నుండి 44 ఆయతులు. ఒకరోజు రాజు ఇలా అన్నాడు, నేను కలలో చూశాను, బలిసిన 7 ఆవులను పక్కజిక్కిన 7 ఆవులు తింటున్నాయి. 7 ధాన్యపు వెన్నులు పచ్చగా ఉన్నాయి, మరొక 7 ఎండిపోయి ఉన్నాయి.
సభాసదులారా, మీకు స్వప్నాల అర్థం తెలిస్తే నాకు ఈ స్వప్న ఫలాన్ని వివరించండి. వారు ఇలా చెప్పారు, ఇవి పీడకలకు సంబంధించిన విషయాలు, మాకు ఇటువంటి కలల భావం తెలియదు. 45వ ఆయుధు. ఆ ఇద్దరు ఖైదీలలో విడుదలైపోయిన వ్యక్తి చాలా కాలం తర్వాత ఇప్పుడు విషయం గుర్తుకు వచ్చింది. అతడు ఇలా అన్నాడు, నేను మీకు దీని ఫలాన్ని వివరిస్తాను, నన్ను కొంచెం జైలులో యూసుఫ్ అలైహిస్సలాం వద్దకు పంపండి. 46 నుంచి 49 వరకు ఆయుధులు. అతడు అక్కడికి పోయి ఇలా అన్నాడు, యూసుఫ్ అలైహిస్సలాం, నిలువెల్లా సత్యవంతమైన వాడా, నాకు ఈ స్వప్న ఫలాన్ని తెలుపు. 7 లావుపాటి ఆవులను 7 సన్నపాటి ఆవులు తింటున్నాయి. 7 వెన్నులు పచ్చగా ఉంటే మరొక 7 ఎండిపోయి ఉన్నాయి. బహుశా నేను వారి వద్దకు తిరిగి వెళతాను, అప్పుడు వారు తెలుసుకుంటారు. యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నాడు, 7 సంవత్సరాల వరకు మీరు ఎడదగకుండా సేద్యపు చేస్తూ ఉంటారు. ఆ కాలంలో మీరు కోసిన పంటలో కొంత భాగాన్ని మీకు ఆహారంగా పనికి వచ్చేటందుకు పెట్టుకోండి. మిగతా భాగాన్ని వెన్నుల్లోనే ఉంచండి. తరువాత 7 సంవత్సరాలు బహుకట్టుగా ఉంటాయి. ఆ కాలంలో అప్పటి వరకు మీరు నిల్వ చేసి ఉంచిన ధాన్యం మొత్తం మీరు తింటారు. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే. దాని తర్వాత మరొక సంవత్సరం వస్తుంది. అప్పుడు ప్రజల మొరలను ఆలకించి పుష్కలమైన వర్షాలతో వారిని ఆదుకోవడం జరుగుతుంది. వారు రసాన్ని పిండుతారు. ఆయుధ నంబర్ 50 నుండి 51. రాజు ఇలా అన్నాడు, అతనిని నా వద్దకు తీసుకురండి. కానీ రాజదూత యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం అన్నాడు, నీ ప్రభువు వద్దకు తిరిగి వెళ్ళు. తమ చేతులను కోసుకున్న నారీమణుల వ్యవహారం గురించి అతన్ని అడుగు. నా ప్రభువునకు వారి జిత్తుల గురించి బాగానే తెలుసు. ఆపై రాజు ఆ స్త్రీలను ఇలా విచారించాడు, మీరు యూసుఫ్ అలైహిస్సలాం మోహింపజేయడానికి ప్రయత్నించినప్పుడు మీకు కలిగిన అనుభవం ఎటువంటిది? వారందరూ ఏకవాక్యంతో ఇలా అన్నారు, హషాలిల్లా, దేవుడు మమ్మల్ని రక్షించుగాక, మేము అతని దోషాలేశాన్ని కూడా చూడలేదు. అజీజ్ భార్య ఎలా అన్నది, ఇప్పుడు నిజం బయటపడింది. అతనిని మరులు గొల్పడానికి ప్రయత్నించింది నేనే. నిస్సందేహంగా అతడు పూర్తిగా సత్యవంతుడు. ఆయుధ నంబర్ 52. యూసుఫ్ అలైహిస్సలాం ఎలా అన్నాడు, ఇలా చేయటంలో నా ఉద్దేశం ఏమిటంటే, నేను చాటుమాటుగా అతనికి ద్రోహం చేయలేదని, ద్రోహుల జిత్తులను అల్లా పారనీయడని తెలుసుకోవాలి.